ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా, శ్రీ మాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మాత్రం చేయండి. శ్రీమాత్రే నమః. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. 797 నామము కళానిధి, 4 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు కళానిధాయ నమః అని చెప్పాలి. కళలకు నిధి, గని లేదా సముద్రం వంటిది. కళ అనే పదంతో వచ్చే పూర్వనామాల్లో చెప్పిన వివిధ కళలకు గని వంటిది. ప్రసన్నమైన వెన్నెలలో విరజిమ్మే చంద్రుని తన ముఖంగా కలిగినది కాబట్టి అమ్మవారు కళానిధి. శ్రీ విద్యకు సంబంధించినంత వరకు ముఖ్యమైన కళలు 2. ఒకటి శబ్దగ్రహణము లేక శృతి విద్య, 2 రూపగ్రహణము లేదా క్రతు విద్య. శబ్దగ్రహానికి అవసరమయ్యే ఉచ్చారణ, శ్రవణము అనే 2 భాగాలు ఉచ్చారణకు సంబంధించిన వేదాలు. ఛందస్సులు, అక్షరాలు, శబ్దాలు, అర్థాలు, ఉదాత, అనుదాత, సర్విత, స్వరాలు, పరవశంతి, మధ్యమ వైఖరి, వాక్కులు. సప్త విభక్తులు, భాషా భాగాలు. ఇక శ్రవణానికి సంబంధించిన మనన, నిధి, ధ్యాస, టీకా, తాత్పర్య, భావ, విభవ, అనుభవ, సంచారి భావాలు, ఆలంబన, ఉద్దీపన, సాత్విక భావాలు ఇవన్నీ కలలే. ఇలాంటివన్నీ ఏకముఖానికి వస్తే ఉండే స్థాయి భావంలో మనం ఉంటే రసస్థితిలో ఉంటాము. ఈ రసస్థితి సర్వకళలకు ధ్యేయమైన స్థితి. ఈ రసస్థితిని కలుగజేసే కళలకు అమ్మవారు నిధి. జగన్నాథ పండితులు రాసిన రస గంగాధరం, ఆనందవర్ధనుడు రాసిన ధ్యానలోకం గ్రంథాలు చదువుకుంటే ఈ స్థాయి భావ విశేషాలు తెలుస్తాయి. 1 వివిధ కళలకు నిధి వంటిది, 2 చంద్రుని రూపంగా ఉన్నది, 3 రసస్థితిని కలగజేయు శ్రీ విద్య కళలకు నిధి వంటిది అని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. కళానాం నానావిధాతయా పూర్వం వర్ణితానాం నిధిః ఆత్మవాస్య షోడాశి కళా ఇతి బృహద్రాణ్యకోక్తే ఆత్మానాం జీవానాం నిధిర్వః చంద్రమండలరూపా వా యోనివర్గః కళా శరీరం ఇతి శివసూత్రే కళాశబ్దః కర్మపర్వేత్వేన తద్భాష్యే వాక్యత తేనా కర్మణి నిధీయంతే ఆస్యం ఇతి వః ఆదికరణే కి సర్వం కర్మకీలం పార్థ జ్ఞానే పరిసమశ్యతే ఇతి స్మృతే. శ్రీమాత్రే నమః. కళానిధి కళలకు గని వంటిది, కళలకు నిధి అయినది, జీవులకు ఆశ్రమమైనది, చంద్రబింబ స్వరూపురాలు, కర్మలన్నీ ఉంచబడిన ప్రదేశమైనది, జ్ఞాన స్వరూపురాలు. వెనుక నామములలో 64 కళలున్నాయని చెప్పబడినది. ఆ కళలకు గని అయినది లేదా బృహదారణ్యకోపనిషత్తులో ఆత్మయే 16వ కళ అని గలదు. దానిలో ఆత్మ అనగా జీవుడు, జీవులందరికీ నిధి అనగా జీవుల అందరామె యందు ఉన్నారని అర్థము. లేదా చంద్రబింబ స్వరూపురాలు లేదా కళ శరీరమును శివసూత్రములలో కళా శబ్దమునకు కర్మము అర్థమని దాని భాష్యంలో వ్యాఖ్యానించిరి. దానిచే కర్మలన్నీ ఆమె యందుంచబడుచున్నాయి కనుక కళానిధి అయ్యెను. దేవీ ప్రాప్తి అనంతరము కర్మలు లేవని అర్థము, జ్ఞానస్వరూపురాలని భావము. ఓ అర్జునుడా, కర్మ ఎంతయు జ్ఞానమునందు పరిసమాప్తిని పొందుచున్నదని గీతలో గలదు. 4 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. 798 నామము కావ్యకళ. శ్రీమాత్రే నమః. 4 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు కావ్యకళాయ నమః అని చెప్పాలి. కావ్యకళ నాటకాది కావ్యకళ స్వరూపిణి. వేదాలు, పురాణాలు, కావ్యాలు ఇవన్నీ కూడా విద్యాకళల క్రిందకే వస్తాయి. రామాయణాది ఇతిహాసాలు, అభిజ్ఞాన శాకుంతలము మొదలగునవి నాటకాలు, రఘువంశాది గ్రంథాలు మొదలైనవన్నీ కావ్యాల క్రిందకే వస్తాయి. వీటి కళాస్వరూపం కూడా అమ్మవారే. అందుకే 613 నామములో కావ్యాలోప వినోదిని అని అమ్మవారు చెప్పబడింది. ఈ నామ వివరణ తృతీయ భాగంలో చదువుకోవాలి. రమణీయార్థ ప్రతిపాదక శబ్దాలున్న ఏ గ్రంథమైనా కావ్యం క్రిందకే వస్తుందని జగన్నాథ పండితురాలు అంటారు. ఈ కావ్యాలన్నీ అభిధార్థ, లక్షణార్థ, వ్యంగ్యార్థ, వేదార్థ,
రహస్యార్థ ప్రతిపాదకంగా ఉంటాయి కాబట్టి వీటిని చదువుతున్నప్పుడు కళాత్మకంగానే ఆనందించవచ్చును. ఈ ఆనందాన్ని కలిగించేది కాబట్టి అమ్మవారు కావ్యకళ. కావ్యకళా స్వరూపిణి అని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. కవ్యై కర్మ కావ్యం తచ్చ నాటక బాణాడిమా ప్రవాసన భేదత్ అనేక విధం అగ్ని పురాణోదో ప్రదర్శితం తదృశ కళాభి అంబాయ ఏవ రూపం ఉక్తం చ విష్ణుపురాణే కావ్యలాహ్వచ హేకిచత్ గీతా కాన్యా కిలా చ శబ్దమూర్తి ద్వారా స్వతః పునర్భవషన్మాత్న ఇది కావ్యోత్పాదక ప్రతిభైరవ కావ్యకళ ధ్యాన వివేచన కావ్య నిర్మాణ సామర్థ్యస్య ప్రదద్వాస్య తంత్రేషు భవిష్యో వర్ణనాత్ కావ్యాస శుక్రాస కావ్యస్య శుక్రస్య మృత సంజీవాన్యాఖ్య కళారూపవ. కావ్యకళ స్వరూపురాలు కావ్యరచన ప్రతిభ స్వరూపురాలు శుక్రాచార్యుని మృత సంజీవిని అయిన కళా స్వరూపురాలు. కవి చేసిన శబ్దార్థ రచన కర్మకు కావ్యం అని పేరు. ఆ కావ్యము నాటకము, ప్రకరణము, బాణము, డిమ్మము, ప్రహాసనము అను భేదములచే అనేక విధములుగా ఉన్నదని అగ్నిపురాణమున గలదు. తద్రూప కళలన్నీ దేవీ రూపములని అర్థము. ఈ విషయము విష్ణు పురాణంలో లోకములోని కావ్యములు, గీతములు అన్నీ శబ్దస్వరూపమును ధరించిన విష్ణుమూర్తి యొక్క శరీరం అని గలదు. లేదా కావ్యములను రచించు ప్రతిభ కూడా కావ్యకళ అని చెప్పబడుచున్నది. దేవతా ధ్యాన విశేషంచో కావ్యములను నిర్మించు సామర్థ్యం కలుగునని తంత్రములలో అనేక పర్యాయములు వర్ణింపబడినది. లేదా శుక్రాచార్యుని మృత సంజీవిని విద్యారూపమునకు కళాస్వరూపురాలు 4 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో కనుక మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ.